శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 468వ భాగం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాదాపుగా 3.5 సంవత్సరం నుండి సాగినటువంటి యూట్యూబ్ ప్రయాణం ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి దేవీ మహత్యంతో ప్రారంభించి అధ్యాత్మ రామాయణం, శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి జీవిత చరిత్ర, శ్రీమద్ భగవద్గీత, శ్రీకాళహస్తి స్థల పురాణం, అదేవిధంగా యోగ వాసిష్టం అనేటువంటి అంశాలపై ప్రతిరోజు సాయంత్రం 6:40 ఏ ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా సాగినటువంటి ఈ యూట్యూబ్ ప్రయాణంలో యోగ వాసిష్టం యొక్క చివరి ప్రకరణమైనటువంటి నిర్వాణ ప్రకరణంలో ఉన్నాం. ఈ సందర్భంగా అందరికి కూడాను నా హృదయపూర్వక ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ ప్రయాణం యోగ వాసిష్టంతో ఆగిపోతుందా, చివరి మజిలీ అవుతుందో, లేక మరొక మజిలీని టార్గెట్గా చేసుకుని ముందుకు సాగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఇకపోతే అందరికీ మరొకసారి హృదయపూర్వక ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిన్నటి ఎపిసోడ్లో ఈ పరమాత్మ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి, అదేవిధంగా ఎలా అంటే ప్రాపంచిక పదార్థాల అనుభవం తెచ్చుకోవడానికి, పరమాత్మ తత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకోవడానికి గల భేదం ఏమిటో చూస్తూ ఉన్నాం. ఎలాగైతే ప్రాపంచిక పదార్థాల యొక్క అనుభవానికి ప్రమాణ ప్రమేయాలు అవసరమో, ఇక్కడ కూడా ప్రమాణ ప్రమేయాలు అవసరము అని కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ప్రమేయం ఏమిటి అంటే గేయం స్థానంలో, ప్రపంచ స్థానంలో ఉన్నటువంటి ప్రమేయం ఏమిటి అంటే సత్తా సామాన్యం అంటారు. సత్తా సామాన్యం, సత్సామాన్యం అనేది ప్రమేయం ఇక్కడ. అర్థమైందా? గేయ స్థానంలో ఉందన్నమాట. అదేవిధంగా ప్రమాణం ఏది అంటే సత్సామాన్య బోధ అనేది ప్రమాణం అట. అంటే ఇక్కడ బుద్ధి ప్రమాణం, అక్కడ వస్తువు ప్రమేయం అనుకున్నాం నిన్న. అలాగే ఇక్కడేంటి సత్సామాన్య బోధ ప్రమాణం అయితే సత్సామాన్యమే ప్రమేయము. మనం తెలుసుకోవాల్సినటువంటి పరమాత్మ తత్వం అన్నమాట. ఇప్పుడు సత్సామాన్యం అంటే ఏంటి? సత్సామాన్యం అంటే ఏమిటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక సత్ యొక్క స్వరూపం అన్నమాట. అంటే ఇప్పుడు ఫలానాలు వదిలేస్తే ప్రతి వస్తువు మనం చూసినప్పుడు ఫలానా, అది ఆ స్విచ్, ఆ లైటు, ఆ కిటికీ, ఆ కుండి, ఆ పరుపు, ఇలాగ రకరకాల ఫలానా చూడకుండా అన్నింటిలోనూ కుర్చీ ఉంది, లైట్ ఉంది, బెడ్ ఉంది అంటే ఆ ఎగ్జిస్టెన్స్ ఉందే సత్ అనేదే ఒకదాన్ని తీసుకుంటే, ఈ ఫలానాలన్నీ పక్కన పడేస్తే ఏకరూపంగా ఉన్నటువంటి ఉంది అన్నటువంటి ఆ ఏకరూపమైనటువంటి అదే సత్సామాన్యము. అర్థమైందా? సర్వత్రా వ్యాపించినటువంటి ఒకానొక సత్, ఒకానొక చైతన్యం స్థితి, అది సత్సామాన్యం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న. ఇప్పుడు పూసల దండలు దారం అన్నామే, ఆ పూసలన్నీ ఇప్పుడు చెప్పిన వస్తువులు అయితే ఆ పూసలు తీసి పడేస్తే ఆ దారం సత్సామాన్యం, ఆ స్థితి సత్సామాన్యం అన్నమాట. అది ఇక్కడ ప్రమేయం. దీన్ని ఎట్లా పోల్చవచ్చు, ఎలాగయ్యా దీన్ని ఎలా పట్టుకోవాలంటే ఆకాశంతో పోల్చవచ్చు అంటున్నారు అన్నమాట. ఆకాశంతో పోల్చవచ్చు. అర్థమవుతుందా? ఆకాశంలాగా సర్వత్రా పరుచుకుని ఉన్నటువంటి చైతన్యము. అయితే
ఆకాశం అన్నాం కదా అని ఆకాశం లా అన్నామే కానీ ఆకాశం కాదు. ఎందుకంటే ఆకాశము కేవలం అది జడం. అర్థమవుతుందా? ఆకాశము జడం అనమాట. ఆకాశంలో గల చైతన్యం తోడైతే అది సత్సామాన్యం. అంటే నీలో ఉన్నటువంటి స్ఫూర్తి, సత్తా స్ఫూర్తి, ఆ యొక్క చైతన్య స్ఫూర్తి గనక ఆ ఆకాశాన్ని అంతటా వ్యాపించిందంటే అప్పుడు దాన్ని సత్సామాన్యం అంటాం అనమాట. అంటే ఆ ఖాళీగా ఉన్నటువంటి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి, నిరాకారమైనటువంటి, ఏకరూపమైనటువంటి ఆ ఆకాశంలో గన చైతన్యం కూడితే, చైతన్యం తోడైతే, ఈ ఆకాశం అంతా చైతన్యంతో నిండి ఉన్నది అంటే అది సత్సామాన్యం. అర్థమవుతుందా? ఆకాశం జడము, ఇదే తేడా. ఇది చైతన్యం. ఏది? సత్సామాన్యం చైతన్యము, ఆకాశం జడం. లేకపోతే రెండు ఇంచుమించు ఒకటే అనమాట. తేడా అది ఒక్కటే ఉందన్నమాట. అయితే ఆ స్థితిని నేను అనుభవానికి తెచ్చుకుంటే, అర్థమైందా? అదనమాట. ఆ స్థితిని నేను అనుభవానికి తెచ్చుకోవాలి. ఎట్లా చూడడం దాన్ని? ఇదంతా ఖాళీయే కదా అనే దృష్టితో చూస్తే మనం ఖాళీగా కనపడుతుంది. ఇప్పుడు ఈ గది ఉంది ఇక్కడ. ఈ గదిలో ఉన్న రకరకాల వస్తువులన్నీ ఉన్నాయి. ఈ వస్తువులన్నీ బయటకు తీసి పడేస్తే ఈ గది అంతా ఖాళీయే ఉంటుంది. ఇదంతా ఖాళీ. వస్తువులు ఉన్నా కూడా అవి లేనివే విశేషాలు కదా. కానీ ఉన్నది అన్నటువంటిదే ఇక్కడ అంతా వ్యాపించి ఉంది అనుకుంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఈ గదిలో అంతా కూడా ఉన్న, ఆకాశంలో అంతా కూడాను సత్ వ్యాపించి ఉన్నది అనే భావనలో ఉంటే అదే సత్సామాన్యం అనమాట. అర్థమవుతుందా? నేను ఇదంతా ఖాళీ కదా అనే దృష్టితో చూస్తే ఖాళీగానే కనపడుతుంది. ఇది ఫలానా అని చూస్తే నాకు ఫలానా కనపడుతుంది. ఆ పంచము, ఈ వస్తువు, ఆ స్విచ్, ఆ లైట్ అని ఫలానా కనపడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఫలానాగా చూస్తే వస్తువులు కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇక్కడ నా ఎదురుకుండా ఒక కెమెరా ఉంది. ఆ కెమెరా తర్వాత గోడ దగ్గర ఒక పెద్ద లైట్ ఉంది. ఈ కెమెరాకి గోడకి మధ్య ఏముంది అని నేను చూశాను అనుకో, ఈ రెండింటి మధ్య, ఈ రెండు వస్తువులు రెండింటి మధ్య ఏముంది? ఖాళీ కదా అనే దృష్టి మనకు ఖాళీ ఎట్ట చూస్తావు నువ్వు? ఖాళీని ఆ లైట్కి ఈ కెమెరాకి మధ్య ఉన్న స్థలం ఖాళీ అని చూస్తే, ఇది ఖాళీ అనే దృష్టితో చూస్తే నాకు ఖాళీ కనపడుతుంది. అర్థమైందా? ఈ ఖాళీనంతా వ్యాపించింది స్థితే కదా. ఖాళీ ఉంది అంటున్నాం కదా, ఉంది అంటున్నాం. చూసావా? ఖాళీ ఉన్నది అంటే స్థితి, ఎగ్జిస్టెన్స్. అదే పరమాత్మ. ఆ ఉన్నది అన్నటువంటి ఆ భావంతో చూస్తే అదే చిదాకాశం. వీటన్నిటినీ వ్యాపించింది స్థితే కదా. ఈ ఫలానా వస్తువులన్నిటిని వ్యాపించి ఉన్నది స్థితే కదా అని చూస్తే వెంటనే దాన్ని అలా చూసినప్పుడు కూడా మనం పట్టుకోలేము. ఈ ఖాళీనంతా వ్యాపించి స్థితే కదా అనుకుంటే కూడా మనం దాన్ని పట్టుకోలేమన్నమాట. ఇది ఇది ఈ వస్తువు ఇదంతా కూడాను మొత్తము ఉన్నటువంటి ఆకాశమే. ఇది అదంతా కూడా సర్వత్రా పరుచుకుని ఉంది. స్థితి సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఇదంతా స్థితి, ఇదంతా అదే పరమాత్మే ఇదంతా వ్యాపించి ఉన్నాడు. సచ్చిత్తానంద స్వరూపుడు కదా పరమాత్మ యొక్క స్థితి వ్యాపించి ఉంది అంటే పరమాత్మే కదా ఇది అనే భావన వస్తుందన్నమాట. అలా ఒక్కసారి కనుక మనం ఈ కనపడేటువంటి ఆకాశం అంతా కూడాను దయ్యంలాగా పరుచుకున్నటువంటి స్థితి రూపమే కదా. ఆ స్థితి రూపం నేను పట్టుకుంటున్నాను కాబట్టి నా చిత్తు వచ్చి ఆ స్థితిని మ్యాచ్ అవుతోంది రెండిటితో. అప్పుడు ఏమిటి? అంతా పరమాత్మ స్వరూపమే. నాలో ఉన్నటువంటి ఆత్మే సర్వత్రా పరుచుకున్నటువంటి ఈ యొక్క పరమాత్మ చైతన్యం అనే భావన నీకు వస్తుంది. ఆ భావన గన ఒక్కసారి గనక ఆ విధంగా చూడడం గన అలవాటు చేసుకుంటే అది అలాగా సంస్కారంలాగా నీలో నిలబడిపోతుంది అంటున్నాడు మహర్షి. ఆ సంస్కారంతో నువ్వు ఎప్పుడు చూసి మారకుండా అదే సంస్కారంతో చూస్తూ ఉన్నట్లయితే, నేను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు నీకు ఆ సంస్కారం వాసన చూసారా, ఒక్కసారిగా అది పట్టుకున్నావంటే అది వాసనగా ఉంటుంది. ఆ బ్రహ్మ వాసన అంటామే, ఆ వాసన నువ్వు ఎప్పుడు చూడాలనుకుంటే మొత్తం అదే స్వరూపంగా నీకు కనపడుతుంది. అది ఎప్పటికీ కూడా ఉండిపోతుంది అనమాట. అది ఎక్కడైనా అక్కడ బ్రేక్ అయింది అంటే ఇంకా బంధం వచ్చినట్టు లెక్క. మోక్షం ఆగిపోతే వచ్చేటువంటి బంధం అది. కాబట్టి ఒక్కడి గుర్తుంచుకోవాలి, ఆ చూపుకు అడ్డుపడకుండా ఉండాలి ఎప్పుడు. ఆ చూపు కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా ఉండాలా. మరి ఆ చూపుకు బ్రేక్ వచ్చేటివి, అడ్డొచ్చేటివి ఏమిటంటే వాసనలు.
ఎన్నో జన్మల నుండి ఆ నామరూపాల తాలూకు వాసనలన్నీ కరుడుగట్టి ఉన్నాయి నీ లోపల. ఆ కరుడుగట్టి దృఢపడి ఉన్నటువంటి ఆ వాసనలన్నీ అవి బయటికి కనిపించవు. ఆ వాసనలు లోపల ఉన్నాయి. లోపల వాసనలుగా ఉండి వృత్తులు బయటకు తోస్తుంటాయి. ఆ వృత్తులు కర్మలు అవుతుంటాయి. ఈ వృత్తులు ఈ కర్మలు ఏం చేస్తుంటాయని మనం ఆ కంటిన్యూస్గా ఉన్న ఆ భావాన్ని బ్రేక్ చేస్తూ ఉంటాయి. కనపడకుండా వెనక వాసనలుండి వృత్తుల ఆలోచనలు ముందుకు తోస్తాయి. ఈ ఆలోచనలు కాస్త కర్మలుగా మారుతుంటాయి. ఫలితంగా మనకి ఆ బ్రహ్మభావం నుండి మనం బ్రేక్ అయిపోతూ ఉంటాం. అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే, ఏం చేయాలా? దానికి మూలమైంది వాసనలు అన్నాం కదా, ఆ వాసనలను నిర్మూలన చేసుకోవాలి. మనసుని ఖాళీ చేసుకోవాలి. వాసనలు ఎప్పుడైతే అన్ని నిర్మూలం అవుతాయో ఇంకా అసలు మనసు ఉండదు. వాసన లేకపోతే ఆలోచనలు లేవు, వృత్తులు లేవు, వృత్తులు లేకపోతే మనసు లేదు. మనసు ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఆ మనసుని మనసాని ఇక్కడ సత్తా సామాన్యం అంటాం. ఆ మనసునప్పుడు సత్తా సామాన్యం. అయితే ఈ వాసనలు నిర్మూలించేయండి అని ఇప్పుడు నేను చెప్పినా, మీరు విన్నా, మనకది అంత అంతుపట్టే విషయం కాదు, అంత తేలికైన విషయం కాదు. ఇదంతా వాచా మనం మాట్లాడుకుంటుంది వాచా వేదాంతమే నిజంగా. ఎందుకంటే జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనం ఇంకా జ్ఞాన నిష్టలో లేము, అనుభవానికి రావడం లేదు. అయితే చెయ్యాలి తపన పడుతున్నాం అంతే. ఇందులో ప్రవేశించాలన్న తపన మాత్రం మనకు ఉన్నదన్నమాట. కాబట్టి ఈ వాసనలన్నీ పోగొట్టుకోవాలంటే అంత సులభంగా కాదు, చాలా గట్టి కృషి చేయాలి. కృషి ఏ రూపంగా చేయాలి అన్నదానికి కూడా ఇక్కడ క్లూ ఇస్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఏ రూపంగా చేయాలంటే విచారణ చేయవయ్యా అంటాడు. విచారణ అంటే ఏంటి? విచారణ అంటే కూర్చొని ఏడుస్తూ కూర్చోవడం. విచారణ అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఇవన్నీ విచారణలో భాగాలే. విచారణ అంటే ఏదో కాదు, శ్రవణం చేయడము, దాన్ని మననం చేయడము, అది నిధిధ్యాసంలో ఉండడం అన్నమాట. అటువంటి విచారణ చెయ్యి. నీ వాసనాక్షయానికి ఆ విచారణ చెయ్యి. ఆ విచారణ చేసినట్లయితే వాసనలన్నీ నశిస్తాయి. ఎప్పుడైతే నీకు వాసనలు నశిస్తాయి, మనసు నశిస్తుంది. మనసు నశిస్తే నీకు ఆ అడ్డుపడదేది ఉండదు. ఇక కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఆ సత్సామాన్యమైన చూపు నీకు కంటిన్యూస్గా ఉంటుంది. అటువంటి విచారణ నీవు ఒంటరిగానైనా చేసుకో, లేదా 10 మందితో కూడైనా చెయ్యి, సత్సాంగత్యం ద్వారా చెయ్యి, ఏ విధంగానైనా చెయ్యి. నువ్వుగా సమర్థుడివా ఒంటరిగా ఇంట్లో నుండే చెయ్యి. నాకు అది ఒంటరిగా ఉండి చేయడమే నాకు ఇష్టం. ఎందుకంటే విద్యాప్రకాశానంద స్వామి చెప్తుంటారు, ఏక్ నిరంజన్ దో గడ్బిడ్ అని. కాబట్టి నీకు వీలైతే ఒంటరిగా ఉండే సాధన చేసుకో, లేదంటే సత్సాంగత్యంలోనైనా నీవు చేసుకో. కాబట్టి దీనికోసం నువ్వు ఏం చేస్తావంటే శాస్త్రాలను బాగా అధ్యయనం చేయవయ్యా. అధ్యాత్మ భావనతో ప్రతి ఒక్కటిని బాగా అధ్యాత్మ భావనలను పెంచుకో. శాస్త్రాభ్యాసం వల్ల అధ్యాత్మ భావనను పెంచుకొని, అధ్యాత్మ జ్ఞానాన్ని పెంచుకొని, ఆ తర్వాత ఆ అధ్యాత్మ భావనతో అన్నిటిని విమర్శించి చూడు, విచారించి చూడు. తద్వారా నువ్వేం చేస్తావంటే సత్సామాన్యాన్ని బాగా నువ్వు గుర్తిస్తావు. గుర్తించిన తర్వాత కేవలము జ్ఞానం రావడం వరకే, జ్ఞానం పొందడం వరకే. నిష్టలో కలిగి ఉండు, దాని మీద అలాగే ఫిక్స్ అయిపోయి ఉండు, నిష్ట పొందు అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మహర్షి? 2 విషయాలు. జ్ఞానము, జ్ఞాన నిష్ట. జ్ఞానాన్ని పొందడము, ముందు విషయాన్ని బాగా తెలుసుకో. ఆ నేపథ్యంలో నీకు ఎన్నెన్నో సమస్యలు వస్తాయి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు. ఆ సమస్యలు వచ్చినప్పుడు, పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఆగిపోతావు. అధ్యాత్మ రంగం చాలా క్లిష్టమైనది, కంటక భూయిష్టమైనది. ఇది రకరకాల సమస్యలు అడుగడుగునా వస్తుంటాయి మనకి. ఆ సమస్యలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతుంటావు. మామూలుగా అలా ఆగిపోకుండా నువ్వు ఏం చేయాలా? నువ్వు దాని మీద బాగా విచారణ చేయాలి. కాబట్టి జ్ఞానం సరిపోదు, జ్ఞాన నిష్ట కావాలి. ఆ జ్ఞాన నిష్టే బ్రహ్మస్వరూపం అంటూ ముగిస్తున్నారు. అవిద్య రూపాన్ని తర్వాత వివరిస్తాను అంటూ ముగిస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామ్.